భస్మాసురుడు. అప్పుడు అంటున్నాడు శంకరుడు భస్మాసురుడితో పరుగులు తీస్తూ ఆగనంటే ఆగనయ్య భస్మాసుర అంటూ పరుగులు తీస్తూ ఉన్నాడు పాపం శంకరుడు. ఆ పరుగులు తీస్తున్నటువంటి శంకరుడికి ఎవరు చూశారయ్యా అంటే ఆకాశ మార్గాన వెళుతున్నటువంటి నారదమునుల వారు చూసి అరరి కైలాసాన్నేలే శంకరునికి ఎంత కష్టం వచ్చింది, ఈ భూలోకంలోనికి వచ్చి పరుగులు తీస్తున్నాడని చెప్పి క్షణాల్లో ప్రత్యక్షమయ్యాడు నారదమునుల వారు. అప్పుడు అంటున్నాడు నారదమునుల వారు శంకరుడితో, ఏమి కష్టం వచ్చింది హాయిగా కైలాసంలో ఉండక ఈ భూలోకంలో పరుగులు తీస్తున్నావు అని అన్నాడు నారదమునుల వారు. అప్పుడు అంటున్నాడు శంకరుడు నారదమునుల వారితో, ఆపదలో ఉన్నాను అపాయం లేని ఉపాయం ఏదైనా ఉంటే చెప్పమన్నాడు. అప్పుడు అంటున్నాడు నారదమునుల వారు, స్వామి నీకు చెప్పేంతటి వాడనా, అయినా అడిగావు గనక చెబుతున్నా విను అంటూ ఈ విధంగా చెబుతున్నాడు నారదమునుల వారు. అపాయము లేని వాడు ఉపాయము ఉన్నవాడు, 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 విష్ణుమూర్తి ఒక్కడే శంకరా, నువ్వు విష్ణులోకమేల శంకరా, విష్ణుమూర్తి ఒక్కడే శంకరా, నువ్వు విష్ణులోకమేల శంకరా. అపాయం లేనివాడు మరి ఉపాయం ఉన్నవాడు ఆ విష్ణుమూర్తి ఒక్కడేనయ్యా శంకరా, నువ్వు విష్ణులోకం ప్రయాణమయ్యమన్నాడు. ఆపదలో ఉన్నాడు కదా శంకరుడు, విష్ణులోకం ప్రయాణమయ్యాడు. ఎప్పుడైతే విష్ణులోకంలో ప్రత్యక్షమయ్యాడో విష్ణుమూర్తి చూసి ఎదురుగా వచ్చి ఈ విధంగా అంటున్నాడు శంకరుడితో, ఏమి కష్టం వచ్చింది శంకరా, ఏమి కష్టం వచ్చింది శంకరా, ఏమి శంకరా, ఏమి కష్టం వచ్చిందయ్యా అంటూ కైలాసాన్ని వదిలి ఇలా విష్ణులోకం వచ్చావు అన్నాడు. జరిగిన ఉదంతం మొత్తాన్ని విష్ణుమూర్తితో చెప్పుకున్నాడు శంకరుడు. ఓహో అలా జరిగిందా అని చెప్పి క్షణాల్లో మోహినిగా మారిపోయాడు విష్ణుమూర్తి. పరుగులు తీస్తూ వస్తున్నాడు భస్మాసురుడు. ఎక్కడా శంకరుడు అంటూ ఇటు పారిపోయాడని చెప్పి పరుగులు తీస్తూ వస్తున్నటువంటి భస్మాసురుడు ఎదుట మోహిని రూపంలో ప్రత్యక్షమయ్యాడు విష్ణుమూర్తి. మోహిని రూపం చూసినటువంటి భస్మాసురుడు, ఓహో సుందరి చాలా అందంగా ఉన్నావే, నన్ను పరిణయమాడతావా అన్నాడు. అప్పుడు అంటున్నాడు మోహిని రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి, సుందరి నిన్ను నేను పరిణయమాడాలంటే నన్ను నాట్యంలో ఓడించినట్లయితే నిన్ను నేను పరిణయమాడతాను అన్నాడు. అది విన్నటువంటి భస్మాసురుడు, సుందరి
భోళాశంకరుణ్ణి మెప్పించి వరం పొందిన వాడును నిన్ను నాట్యంలో ఓడించడం ఒక లెక్క అంటూ నర్తన తుందల నటరాజ, నీచన పండిత శివరాజ, 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 ఆలా కలదన చింతకలాదన ఆదాదన చింతకలాదన గగన గౌరి మనోహర గగన గౌరి మనోహర గౌరి మనోహర గౌరి అంటూ నాట్యంలో మునిగిపోయారు మోహిని భస్మాసురుడు. మోహిని రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి శిరస్సుపై చెయ్యి పెట్టుకొని నాట్యం చేస్తూ ఉన్నాడు. నాట్యంలో ఇది ఒక కొత్త భంగిమ అనుకున్నటువంటి భస్మాసురుడు శివుడి చెడవడం వరం సంగతి మర్చిపోయి తాను కూడా శిరస్సు పైన చెయ్యి పెట్టుకున్నాడు. ఎప్పుడైతే శిరస్సు పైన చెయ్యి పెట్టుకున్నాడో శివుడి చెడవడి వర ప్రభావం